ఇది ఉత్తరం ఫేస్ కదమ్మా. మీరు లెట్రిన్ కొంత దోకాలంటే ఇక్కడ ముందు దోగరు ఇట్లా సెంటర్న. ఇక్కడ దోగుతామనుకో ఈ షాప్కి ఇది ఆగ్నేయం అవుతుంది. ఇక్కడ 2 అడుగుల జాగా లేదు. ఈడ దోగొచ్చు అనుకో. ఇక్కడ దోగితే ఈ షాపుకు వెనక దక్షిణం అవుతుంది. గుంత కులకూడదు. ఈ దక్షిణానికి 4 అడుగులు ఖాళీ స్థలం ఇడుచుకో. నీ అంట్లు గింట్లు ఇక్కడ వాకిలి పెట్టుకోమ్మా. దక్షిణానికి ఈ వాకిలి పెట్టుకుంటే ఇక్కడ నువ్వు అంట్లు గింట్లు కడుక్కోవచ్చు. అయితే ఈయన బయటికి పోవాలంటే కూడా ఇక్కడ గేట్ కూడా పెట్టాలి దక్షిణానికి. ఏమ్మా ఇది గేట్ కూడా పెట్టుకో బాబు. ఇది 2.5 ఖాళీ స్థలం ఇడుచు. 1/2 అడుగు ఇది పోతే 2 అడుగులు ఖాళీ స్థలం ఉంటుంది. నువ్వు బాల్కనీ ఇడుచాలంటే 4 అడుగులు ఇడుచుకోవాలా. నువ్వు మీకు ఒకటే కొలతమ్మా. బాల్కనీ వద్దు, ఓపెన్ స్కై ఉండాలి. ఇట్లా కింది మీద కంటే 2 అడుగులు మస్తుగా అవుతుంది. అప్పుడు కిచెన్ 6 అడుగులు వస్తుంది. బెడ్రూమ్ 9, 12 వస్తుంది. ఇది హాల్ వస్తుంది. ఇది హాల్ 14 వేసినాను. ఇది 9, 11 వస్తుంది. ఏమ్మా మెట్లు ఇవి. ఇది వస్తుంది దుడతల్లి. ఇంకా స్టంప్ ఉంది ఇక్కడ దొక్కం. ఇదల్లా మీద ఖాళీ ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున ఇది ఒకవేళ ఈ స్టాప్ బయటిది అది ఎత్తిపోయింది అనుకో, రోడ్ లెవెల్ ఇది రూమ్ అవుతుంది. అంటే ఇది షాప్ అవుతుంది. ఏమ్మా ఒకవేళ మీకు అవసరం అయితే పెంచాలనుకుంటే ఈ షాపును పెంచుకోండి. 10 కాకుండా 12 చేసుకోండి. ఇది ఏం బాధ ఏం లేదు. ఏమన్నా మీ ఇష్టం. ఈ తూర్పును దీన్ని మాత్రం బెస్ట్ పట్టేయకరి. ఉత్తరంలో ఖాళీ స్థలం దారం ఇడిస్తే కూడా ఉండాలి. ఏం తల్లి నేను రంజిత్ కూడా అదే చెప్పినాడా. ఇప్పుడు ఈ రంగాపూర్లో నేను ప్లాన్లు సుగాల్లో ఇవాళ ఎంత ఒక 5-6 ఇచ్చిన ఇక్కడ. దాంట్లో రంజిత్ కూడా నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఖాళీ ఇడిస్తే కట్టకాలని చెప్పిన. ఏం బాబు ఇప్పుడు ఇది బెడ్రూమ్, ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది షాపు. ఇక్కడ డోర్ మెయిన్ డోర్. ఇది కిటికీలు. కిటికీలు 1, 2, 3, 4 దేవుని కిటికీతోని 5. ఇది దీనికి ఇక్కడ 6 కిటికీలు. ఏనైనా ఇంకో డోర్లు అంటివే 1, 2, 3, ఇదొకటి 4, ఇదొకటి ఆర్చితో 5 అవుతుంది. ఇవి 2-3 డోర్లు అవుతాయి. 3 డోర్లు అయితే ఈడ డోర్ పెట్టుకుంటే పెట్టుకో. అంటే వద్దులే ఆగ్నేయం అవుతుంది. ఈ డోర్ వద్దులే అంటే ఈడ ఉంది లేదు డోరు. 1, 2, 3, 4 డోర్లు, 2 ఆర్చీలు. ఏడా ఇలా ఈ రూమ్కి 3 వాకిలు ఉండకూడదు. ఈ రూమ్కి ఇక్కడ పెడితే 3 వాకిలు ఉండకూడదు. కిటికీ పెట్టినా ఇక్కడ. ఆ రూమ్ కన్నా 3 వాకిలు తెరితే మృత్యుభయం అనమాట. ఇప్పుడు ఈ స్థలం రూమ్కి 3 వాకిలు ఉంటే యజమానికి హృదయ సంబంధం జబ్బు వస్తుందని చెప్తాం. చూడు ఒకసారి పరిశీలన చూడు. నువ్వు పరిశీలన చూడు అక్కడ చూడ. ఇప్పుడు ఇదెల్లా మనకు ఇదెల్లా ఇది ఎంత గుంత ఉంది ఏడా అన్నా. ఇలా గుంత ఉంటే యాక్సిడెంట్ జరిగింది. ఎవరికైనా యాక్సిడెంట్ జరగాలి, ఆపరేషన్ కూడా కదా గుంత ఉంటే. ఎవరికైనా అనారోగ్యం చేసిందే. ఇప్పుడు ఆడ గుంత ఉంటే అమ్మ ఆర్థికంగా ఇబ్బంది పడాలా. యాక్సిడెంట్ అయినా జరగాల. అనారోగ్యం చేసి డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చాలా. ఆ గుంత ఆగ్నేయంలో గుంత ఉంటే. ఇప్పుడు ఆగ్నేయంలో గుంత ఉందంటే అమ్మ యాక్సిడెంట్ ఖచ్చితంగా జరగాలి. దొంగతనం జరిగింది ఏమన్నా మా దగ్గర అట్లా కాదు. దొంగతనం కానీ యాక్సిడెంట్ కానీ అనారోగ్యం చేస్తాను. ఈ 3 ఏమో దవాఖానకు వచ్చినావు. సర్లే తల్లి ఉంటామా.